హాయ్ అమ్మా, అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగో నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట. 1 కేజీ అది. టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకో ఆయిల్ వేస్తున్నాను చూడండి. నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను. ఎందుకంటే మా ఛానల్ అయితే 300 మంది సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ అమ్మా. చేసుకున్న వారందరికీ హార్ట్ఫుల్గా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు నన్ను చాలా ముందుకు నడిపిస్తున్నారు. లైక్లే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కానీ సరే. నూనె వేడైపోయింది. ఇంకో ఇందులో ఆనియన్ చేస్తున్నానమ్మా. చూడండి, మీకు అందరికీ స్టైల్ తెలిసిందే కాదని నేను అనడం లేదు, కానీ నేను చేసింది మా మనవడైతే గొడవ నువ్వు 300 అయిపోయింది, ఇంకో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. 300 అయిపోయింది, 300 సబ్స్క్రైబర్స్ వచ్చారు, నాకు ఏమీ చేసి పెట్టలేదంటే అప్పటికప్పుడు మా పాప ఉన్నారన్నమాట. సెలవు కదా రోజు, సెకండ్ సాటర్డే సండే, ఇంకా రెడీ చేసామన్నమాట. అది కళ్ళు వేస్తాను కొద్దిగాను చూసుకొని నేను అన్నీ రెడీ చేసి ఇస్తే చక్కగా కర్రీ చేయమంది. తర్వాత తనము బిర్యానీ ప్రిపేర్ చేసింది. ఇంకో చిన్న లైట్ పసుపు అన్నమాట అది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చూసి ఆనందించండి. చూసి ఇదే ఫాలో అవ్వండి. నన్ను ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. ఓకేనమ్మా, చక్కగా నేను చేశాను. దీన్ని చూడండి, అదిగో చిన్న యాలక్కాయ, లవంగ, సుజ్జన పువ్వు అది వేసాను అనమాట. దాల్చిన చెక్క ఒకటి చిన్నది వేసుకొని, అంటే ఫస్ట్ నూనెలో నేపుకుంటారు, కానీ నాకు అది నచ్చదు, కొంచెం ఫ్లేవర్ మారిపోద్ది అనేసి. తర్వాత ఇంకో టమాటీలు వేసాను. టమాటీలు కూడా సరిపడగానే వేసాను అనమాట. వేసుకొని లెక్కగా 1 కేజీ మటన్ తీసుకొచ్చారు. చక్కగా రెడీ చేశాను. పిల్లలు చాలా తృప్తిగా తిన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇలా కర్రీ చేస్తుండగా మా పాప పక్కనే బిర్యానీ రెడీ చేసింది టకటక. ఇంకా అది కూడా పెడదామంటున్నాం, కానీ ఇంకా లాంగ్ అయిపోద్ది అనేసి పెట్టలేదు. తర్వాత ఇంకోసారి చేసినప్పుడు పెట్టొచ్చులే వీడియో అనేసి ఇంతతో సరిపెట్టేసాము. మా మనవడైతే చాలా థ్యాంక్స్ అమ్మమ్మ, అదిగో మటన్ అండి తీసుకొచ్చారు. అంత గ్రాండ్ చేసి పక్కన పెట్టినాను అనమాట. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, చిన్న పసుపు, చిన్న సాల్ట్ వేసి గ్రాండ్ చేసుకుని ఉంచుకొని అప్పుడు ఇదంతా అయిన తర్వాత మళ్ళీ దాన్ని బాగా తిప్పి కలిపి అప్పుడు రెడీ చేసుకున్నాను అనమాట. అందులో వేసుకున్నాను. ఓకేనమ్మా, మీరు కూడా మీకు నచ్చితే ఇలా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఇదే పద్ధతిలోను మీరు కూడా మీ పద్ధతిని ఫాలో అవుతున్నారు కదా, ఆ ప్రకారంగానే దీన్ని కూడా ఫాలో అయ్యి చూసి నాకు నీ యొక్క రెస్పాన్స్ చెప్తారనేసి ఆశపడుతున్నాను. చాలా బాగుంటుంది అనమాట. దీనికి కూడా మనం ఇంకో అయిపోయింది. కారం వేస్తున్నాను. సరిపడా కారం వేసాం. పచ్చికారం అమ్మది, మసాలా కారం కాదు, ఘాటుగా ఉంది. అది నేను ఆడించుకుని తెచ్చుకున్నాను అనమాట. అన్నిటికి ఉపయోగపడుతుంది అనేసి. మసాలా కారం వేరే ఉంటుంది. ఇందులో మసాలాలు వేస్తాం కనుక అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ. ఇంక మనం మసాలా కారం వేసుకుంటే చాలా ఓవర్ అయిపోద్ది. ఓకేనమ్మా, అందుకే పచ్చికారం వేసాను. ఇంకో రెడీ అయిపోయింది కర్రీ. అంతా అరేంజ్ చేసేసుకొని భోజనాలు కూర్చున్నాం అనమాట. అప్పుడు మీకు మళ్ళీ అంతా పెట్టాను, చూసి అర్థం చేసుకోండి. చక్కగా వచ్చింది కూర అయితేనే. ఇంకా వేడిగానే ఉన్నాయి అన్నంగా. పక్కన మా పాప బిర్యానీ కూడా రెడీ చేసింది 10 నిమిషాల్లో టకటకాను. భోజనాలు కూర్చుని చేస్తుండగా మా మనవడు ఫుల్ హ్యాపీ. సూపర్ అమ్మమ్మ అనేసి ఆడికి మన జ్వరం వచ్చింది, బాగా పాడైపోయాడు, ఆ నోరు కూడా బాగాలేదనేసి చక్కగా జాగ్రత్తగా చేసి పెట్టామన్నమాట. చాలా హ్యాపీగా తిన్నాడు. సబ్స్క్రైబర్స్కి లైక్ కొట్టమని చెప్తున్నాడు, బాయ్లు చెప్తున్నాడు. ఓకే అమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.